భద్రాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని సాయి కన్వెన్షన్ లో బీజేపీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమ్మేళనం జరిగిన సందర్భంగా ఈ సమ్మేళనంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ పాటిల్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కాసం వెంకటేశ్వర్లు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాషం భాస్కర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జరిగింది. మనం చేయాల్సినటువంటి 24 కార్యక్రమాలు ఉన్నాయి బూతులో. ఇవి రోజు పట్టుకొని మనం గ్రామం ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఒక నెల రోజులు ఇంకా మనకు గడువు ఉన్నది కాబట్టి మీరందరూ కానీ ఈసారి ఆ పరిస్థితి రావద్దు. మనము వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రగతి గౌరవంలో కూర్చోవడానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు మనందరం మామూలు మనుషులు కాదు. ఈ కార్యకర్తలు మామూలు కార్యకర్తలు కాదు. కొంతమంది జీవితాలను తయారు చేస్తున్నటువంటి కార్యకర్తలు. ఇదే పార్లమెంట్ లో ఒక వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం, ఒక చాలా శ్రీధర్ని పోగొట్టుకున్నాం, ఒక రవీంద్రని పోగొట్టుకున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందరే కళ్ళాడుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సమయం వచ్చేసింది. వాటిపైన ప్రతీకారం తీసుకునేటువంటి అవకాశం వచ్చింది. దానికోసం మనందరం నడుపుకోవాల్సినటువంటి అవసరం తీసుకుంటున్నారా? ఈసారి కాకపోతే ఇంకొకసారి కాదు. ఇదే సరైనటువంటి సమయం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం కార్యకర్తలకు సైనికుల యొక్క పనిచేయాలి. ప్రతి కార్యకర్త ఒక నరేంద్ర మోదీ యొక్క భావించాలి. ప్రతి కార్యకర్త ఒక భావించాలి. అంతే తప్ప ఒక అభ్యర్థి ఎవరు అనేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా చేయదు. ఈ జీవనమైన సమస్యలు తెలంగాణలో మనం పోరాటం చేస్తున్నాం. మన తాగిని నడుపుకుండా మన శక్తిని ఇవాళ గుర్తించి ఇవాళ పాలకపక్షం ఏం